వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఎర్ర సైన్యం అదే మావోయిస్టు పార్టీ ఎందుకు ఓడిపోయింది? ఆపరేషన్ కగార్ అంత ఉధృతంగా కొనసాగిందా? అంత పెద్ద మావోయిస్టు సైన్యం, దేశంలో అనేక రాష్ట్రాలను గడగడలాడించిన మావోయిస్టు సైన్యం ఇంత ఈజీగా ఎలా ఓడిపోయింది? అనేక చోట్ల ఎందుకు దారుణంగా దెబ్బతిన్నది? అనేక మంది అగ్రనేతలు ఎందుకు లొంగిపోయారు? అనేక మంది కీలక నేతల హత్య ఎలా జరిగింది? ఇవన్నీ చర్చించాల్సిన అంశాలే. మావోయిస్టు కీలక నేత దేవ్జీ సడన్గా మీడియా ముందుకు వచ్చేశారు. అనేక ఛానల్స్కు, వార్తా పత్రికలకు ఆయన ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఎడాపెడా ఇచ్చేస్తున్నారు. సడన్గా ఏమైందో తెలియదు, కానీ ఆయన ఇంటర్వ్యూలు, ఆయనతో పాటు లొంగిపోయిన ఇతర నేతల ఇంటర్వ్యూలు కూడా మీడియాలో ప్రముఖంగా ప్రసారం అవుతున్నాయి. దేవ్జీ చెప్పిన మాటలను బట్టి చూస్తే అనేక మంది మీడియా మిత్రులు దేవ్జీని అనేక ప్రశ్నలు సంధించారు. పలు ప్రశ్నలకు ఆయన దగ్గర సమాధానం లేదు. అయితే ఇంత కీలకమైన పార్టీ, భారీ స్థాయి ఆయుధాలున్న పార్టీ, కేంద్ర ప్రభుత్వాన్ని గడగడలాడించిన పార్టీ ఎందుకు ఓడిపోయింది, ఎలా ఓడిపోయింది అన్న పలు ప్రశ్నలకు ఆయన చెప్పిన సమాధానాలను విశ్లేషిస్తే మావోయిస్టు పార్టీ ద్రోహానికి బలైంది. మావోయిస్టు పార్టీ కోవర్టు రాజకీయాలకు బలైంది. మావోయిస్టు పార్టీ సరియైన వ్యూహాలు పన్నలేక చతికిల పడిపోయింది. సమయానుకూలంగా మావోయిస్టు పార్టీలో నిర్ణయాలు తీసుకోకపోవడం కూడా ఆ పార్టీ ఓడిపోవడానికి కారణమైంది. మరి ముఖ్యంగా మల్లోజుల వంటి కీలక నేతలు పార్టీని చావుదెబ్బతీశారని దేవ్జీ చాలా స్పష్టంగా చెప్పేశారు. మల్లోజుల ధన వ్యామోహానికి, ఇతర సుఖాలకు అలవాటు పడి పార్టీలో ఉంటూనే శత్రువుకు సపోర్ట్ చేశారని, వాళ్లతో సంప్రదింపులు జరిపారని, వాళ్ళలో కలిసిపోయారని, ఈయన కారణంగానే పార్టీ భారీ స్థాయిలో దెబ్బతిన్నదని దేవ్జీ చాలా స్పష్టంగా మీడియా ఛానల్స్కు చెప్పేశారు. మరోవైపు హిడ్మా వంటి అగ్రనేత ఎన్కౌంటర్ వెనుక కూడా కుట్ర కోణం దాగి ఉందని, మావోయిస్టు నేతలే హిడ్మా ఎన్కౌంటర్కు కారణం అయినట్లు ఆయన మాట్లాడుతున్నారు. అంటే పార్టీలో కోవర్టులు ఉన్నారు. కోవర్టు అనే వర్డ్ వాడినా వాడకున్న కొంతమంది నేతలు కేంద్ర ప్రభుత్వ ప్రలోభాలకు లొంగి పోలీసులు చెప్పిన దానికి అనుకూలంగా ప్రవర్తించి మావోయిస్టు అగ్రనేతల కీలక సమాచారాన్ని భద్రతా బలగాలకు అందించారని, ఇందులో భాగంగానే పార్టీ చీఫ్ నమ్మాళ్లను కూడా కోల్పోయామంటూ దేవ్జీ చాలా స్పష్టంగా చెప్పేశారు. ఇంతేకాకుండా సరి అయిన టైంకు సరియైన నిర్ణయాలు తీసుకోలేకపోయామని, ఎత్తుగడలను తగిన విధంగా మార్చుకోలేకపోయామని, దళాల మధ్య సమన్వయం లేకపోవడం, ఇలాంటి పలు కారణాల వల్ల పార్టీ ఓడిపోయిందని, దీనికి తోడు కగార్ యుద్ధం చాలా తీవ్రతరమైన స్థాయిలో కొనసాగిందని, ఒక్క మావోయిస్టు కోసం వందల మంది బలగాలను రంగంలోకి దించారని, ఇలా ఏడాపెడ ఎన్కౌంటర్లు చేసేశారంటూ దేవ్జీ పలు మీడియా ఛానల్స్కు చాలా స్పష్టంగా చెప్పారు. కుట్ర కోణాలు, పార్టీకి ద్రోహం, సరియైన దిశలో రాజకీయ నిర్ణయాలు తీసుకోకపోవడం, ఇలాంటి కారణాల వల్లే, దానికి తోడు కగారు ఉధృతంగా విరుచుకుపడడం, ఇలాంటి కారణాల వల్లే పార్టీ పూర్తిగా ఓడిపోయిందని, అనేక మందిని కోల్పోయాల్సి వచ్చిందని దేవ్జీ పలు మీడియా ఛానల్స్కు స్పష్టంగా చెప్పేశారు.